సో హాయ్ గైస్ అందరికీ ఈరోజు మంచి క్యారెక్టర్ కాంబో చెప్తా. అలాగే ఈ క్యారెక్టర్ కాంబో అనేది మీ స్క్వాడ్లో ఎలాంటి వాడికి ఉపయోగపడుతుందో కూడా చెప్తా. మీ స్క్వాడ్లో ఒకడైతే ఉంటాడు, వాడికైతే ఒళ్ళు బద్దకం అన్నమాట, మెడికిట్ చేసే అంత టైం కూడా ఏదైతే ఉండదో అలాంటి వాడికి ఈ క్యారెక్టర్ కాంబో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు అలాక్ని అయితే పెట్టుకోండి, ఆ తర్వాత ఫార్డ్ అయితే పెట్టుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి ఒలైవా, ఇంకా జోటా అండ్ అలాగే పెట్లో వచ్చేసి మీరైతే ఈ పాండాని అయితే పెట్టుకోండి. ఇంకా రైట్ సైడ్ లో దీంట్లో వచ్చేసి మీరైతే బూస్ట్ లిస్ట్ అయితే పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఒక బిఆర్ మ్యాచ్ అయితే ఆడదాం. ఈ క్లాక్ టవర్ లో దిగడమే నాకు ఇప్పుడు MP40 అన్నా లేదా UMP అయినా దొరికితే చాలా బాగుంటుంది. పైన దిగుదాం అనుకున్నా కానీ కింద అయితే పడిపోయా. ఇంకా ఇక్కడైతే మనకైతే M4A1 గన్ అయితే దొరికింది. సో మనం అయితే ఇంకా పైకి వెళ్ళి అయితే చూద్దాం పైన ఏదైనా మంచి గన్ ఉన్నదేమో. ఇక్కడైతే మనకు కటన్ అయితే దొరికింది, ఇక్కడ స్నైపర్ ఉన్నది, ఇదైతే మనకు అవసరం కూడా లేదనమాట. ఇంకా ఇంట్లోకి వస్తే మనకైతే ఇక్కడ AK అయితే ఉన్నది, కానీ ఇదంతా నేను వాడాను కాబట్టి అదైతే మనకు అవసరం లేదనమాట. ఇంకా పైకి వస్తే ఇక్కడ మనకు కాయిన్స్ అయితే ఉన్నాయి. కాయిన్స్ అయితే చాలా ముఖ్యం అనమాట, ఎందుకంటే బూస్ట్ లిస్ట్ లో మనకు కొనుక్కునేదానికి కాయిన్స్ అయితే చాలా అవసరం పడతాయి. సో ఇక్కడైతే మనకు అగ్గి అయితే దొరికింది, అందుకే M4A1 వదిలేసి అగ్గి అయితే ఎత్తుకున్నా. ఇంకా షార్ట్ రేంజ్కి ఇక్కడైతే మ్యాగ్ దొరికింది కాబట్టి ఇంకా మ్యాగ్ని ఎత్తుకోవాలి స్నైపర్ వదిలేసి. ఇంకా ఎనిమీస్ అయితే ఒకడు కనపలేదనమాట, ఎవరు లేరు అనుకుని వెనక్కి తిరుక్కొని వస్తా అంటే ఇక్కడ ఒకడు అయితే సడన్గా అయితే వచ్చినాడు. ఇటు బ్లాక్ డ్రెస్ అయితే ఇక్కడికి అసలు కనపలేదనమాట. ఇంకా మనం అయితే మ్యాగ్తో వన్ అయితే మొత్తానికి కిల్ చేసేసినాం. ఇంకా మన అలా క్యారెక్టర్స్కి లాండ్ చేయగానే మనకు బ్లడ్ అనేది ఎలా పెరుగుతుందో మీరే చూసుకోవచ్చు. సో అందుకే మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇక్కడ ఏదో SMG గన్ అన్నదని వచ్చా కానీ ఇది ఒక గ్రానైడ్ గన్ అనమాట. ఇంకా మనకు మిగిలినది బూస్ట్ లిస్ట్ అనమాట. దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ EP అలాగే HP అయితే పెట్టుకున్నా. ఇప్పుడు బ్లడ్ అనేది ఇంకొంచెం ఫాస్ట్ అయితే పెరుగుతుంది. ఇంకా కాయిన్స్ అయితే ఉన్నాయి, చెప్పినా కదా కాయిన్స్ చాలా ముఖ్యం అనమాట, ఎందుకంటే ఆ బూస్ట్ లిస్ట్ లో ఇంకోటి అయితే ఉన్నది, దాన్ని కానీ మనం కొనుక్కున్నామంటే మన వెస్ట్ అనేది ఆటోమేటిక్ గా రిపేర్ అవుతా ఉంటుంది. సో నేను కిల్ చేసినోడు మళ్ళీ ఇక్కడ దిగినట్టు ఉన్నాడు, పోయేసి వాడిని కిల్ చేసేది వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసి MP5 గన్ అయితే దొరికింది. ఇంకా ఇక్కడికైతే అగ్గుతో కొంచెం డ్యామేజ్ అయితే పడింది. ఇంకా MP5 ఎత్తుకొని షార్ట్ రేంజ్ పోయేసి ఫైర్ చేద్దాం. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే ఇడు రైట్ సైడ్ నుంచి కలుస్తాడో లేదా లెఫ్ట్ సైడ్ నుంచి కలుస్తాడో అసలు అర్థం కాదు. ఓకే ఇడైతే గ్లోవల్ వెనక్కి అయితే వెళ్ళాడు. ఇంకా ఈయన కాల్ చేయడానికి నాకైతే ఫోన్ లాగైంది. ఇంకోటి ఏంటంటే వెనక నుంచి కూడా కొట్టినాడు. సో ఇప్పుడు మనకు మళ్ళీ రివైవ్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇడే దిగదాం. నాదేసి మ్యాచ్ ఎక్కువ సబ్బుడు ఉండదు అనుకుంటా. ఈ గేమ్ అసలు నాకు అర్థమే కాదు, ఎందుకంటే నేను PUBG ఆడతా, PUBGకి అయితే అసలు లాగ్ అవుతుంది అనమాట. అదేందో ఫ్రీ ఫైర్ ఆడితే మాత్రం ఫుల్ లాగ్ అవుతుంది. అది నాకు ఎనిమిది కరెక్ట్గా కాల్చి టయానికి లాగ్ అవుతుంది. అందుకే నేను అసలు ఈ గేమ్ అనేది చాలా తక్కువగా అయితే ఆడుతూ ఉంటా. మనం తిరిగి మళ్ళీ మన లూట్ బాక్స్ లోనే దిగినాం. ఇక్కడైతే నాకు మ్యాక్ 10 అయితే దొరికింది. ఇంకా పోతే ఇన్ని కరెక్ట్గా కాల్చి టయానికి నాకైతే నెట్వర్క్ కూడా పోతుంది. ఇంకా ఇడైతే సగం డ్యామేజ్ అయితే తీసేశాడు. వీడికైతే ఇంకా కొంచెం డ్యామేజ్ అనమాట, ఇంకొక బుల్లెట్ తగిలితే చచ్చిపోతాడు. మొత్తానికి ఇడైతే కిల్ అయిపోయినాడు. ఇంకా మన బ్లడ్ అనేది చూడవచ్చు ఎంత ఫాస్ట్లో పెరిగిపోయిందో. వాడు దీంట్లో రోవ్ ఇచ్చుకున్నాడు కాబట్టి మళ్ళీ దిగుతాడు. ఇంకా మనకైతే అలా క్యారెక్టర్ స్కిల్ అనేది ఆన్ అయింది కదా, దీంట్లో మనం అయితే సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా బ్లడ్ అనేది కొంచెం ఫాస్ట్ అయితే పెరుగుతుంది. ఏమైతే అసలు వాడికైతే పడట్లేదు, కానీ కొంచెం డ్యామేజ్ అయితే చేశా, కానీ వాడైతే మిస్ అయిపోయినాడు. నా దగ్గర అయితే MP5, ఇంకా వాడి దగ్గర అయితే మ్యాగ్ అయితే ఉంది. ఇంకోడైతే సగం డ్యామేజ్ అయితే తీసేశాడు. ఇంకా కవర్గా నేను వచ్చేసి గ్లోవ్ అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా చూడండి నేనైతే మెడికిట్ అయితే యూజ్ చేయాలి, కానీ బ్లడ్ అనేది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది. ఇంకా ఎనిమిది బయటకి వెళ్ళిపోయాడు అనుకుని నేనైతే గ్లోవాల్ పీల్చుకుని బయటకి అయితే వచ్చా, కానీ వాడైతే ఇక్కడే ఉన్నాడు. ఇంకా నేనైతే కిల్ అయితే అయిపోయా. నా దగ్గర 20 HP ఉన్నప్పుడు నేనైతే బయటకి అయితే వచ్చా. లోపలికి వెళ్ళినా నన్ను ఎలా కిల్ చేసాడో నాకైతే అర్థం కాల. అందుకే నేనైతే రీప్లే అయితే చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే నాకైతే నెట్వర్క్ అయితే రాలా. సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.